Good afternoon and welcome to the Hindu newspaper analysis 25/1/2025. సో ఆథర్ గారు దేని గురించి మాట్లాడుతున్నారు అంటే ఫౌండేషనల్ వాల్యూస్ ద జర్నీ ఆఫ్ ది ఇండియన్ స్టేట్. అంటే మనం మన రాజ్యాంగాన్ని చేసుకున్నప్పుడు కొన్ని విధి విధానాలతోని దాని పునాదులు వేసాము. ఆ ప్రయాణం ఓకే ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అన్నది చాలా ప్రస్ఫుటంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆన్ ద 75th anniversary ఆఫ్ ద కమింగ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగం 75 వసంతాలు పూర్తి చేసుకుంటుందన్నమాట. ఓకే, ఇట్ ఈస్ ఇంపరేటివ్ అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ వాట్ షుడ్ వి సే, ఇట్స్ అ వెరీ అథారిటేటివ్ పొజిషన్. ఇట్ ఈస్ వెరీ ఇంపరేటివ్. దేని గురించి ఇట్ ఈస్ ఇంపరేటివ్? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ కమాండింగ్. ఓకే, దట్ వీ సెలబ్రేట్ టు ఇవాల్యుయేట్. మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంపరేటివ్ టు ఇవాల్యుయేట్. అసలు మన ఈ ప్రయాణం ఎలా చేసాము ఓకే ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ 75 ఏళ్లలోని, ఈ 75 సంవత్సరాలలోని. ఓకే, ద జర్నీ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ అంటే వ్యూ పాయింట్ ఆఫ్ ఇట్స్ ఫౌండేషనల్ వాల్యూస్. ఆ రోజు వాళ్ళు పునాది వేసినప్పుడు ఎలాంటి విలువలతోని ఈ రాజ్యాంగాన్ని రాశారో, బిఫోర్ వి ప్లాన్ ద కోర్స్ అహెడ్. అంటే ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నప్పుడు అసలు ఏ ఆలోచనతోని మన ఫౌండింగ్ ఫాదర్స్ ఈ పునాది వేశారు విత్ రిగార్డ్స్ టు ఈ రాజ్యాంగం. 3 ఏళ్ళు ఆఫ్టర్ నియర్లీ 3 years ఆఫ్ డిబేట్, అంటే మనకి 47లోని స్వాతంత్రం వచ్చిన 50 వరకు, అంటే 3 ఏళ్ళు తర్జన భర్జనలు జరిగాయి. చాలా డెలిబరేషన్స్, 1కి 2, 2కి 3 డిస్కషన్లు జరిగినాయి. ఓకే, జరిగి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే దాన్ని ఒకటి స్థాపించి అది ఒక న్యూలీ ఇండిపెండెంట్ ఇండియా. అప్పటికి 3 ఏళ్ళు అయిపోయింది మనకి ఇండిపెండెంట్, స్వాతంత్రం వచ్చి భారతదేశం. అప్పుడు మనం అడాప్ట్ చేసుకున్నాం అనమాట. ఏంటి? ద ఫౌండింగ్ డాక్యుమెంట్. ఇది భారతదేశం అంటే ఏంటి? ఈ పుస్తకం భారతదేశాన్ని డిఫైన్ చేస్తుంది. ఏంటి ఆ పవిత్రమైన పుస్తకం? ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం. ఓకే, అక్కడి నుంచి 2 నెలలు 2 months దేర్ ఆఫ్టర్ ద రిపబ్లిక్ అఫీషియల్లీ కేమ్ ఇన్ టు ఫోర్స్. అప్పుడు ఇట్ బికేమ్ ఎ రీపబ్లిక్, రిప్రజెంటింగ్ ద పబ్లిక్ అన్నమాట. అది నానుడిలోకి వచ్చింది విత్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం బీయింగ్ గివెన్ ఎఫెక్ట్ టు. అప్పటి నుంచి రాజ్యాంగానికి ఇట్ ఈస్ ద డాక్యుమెంట్ దట్ రిప్రజెంట్స్ ద పీపుల్ అని ఒక పటిష్టమైన పునాది వేశారు. ఇక్కడ బిఆర్ అంబేద్కర్ గారు డెలివర్ చేశారు, ఒక స్పీచ్ చెప్పారనమాట. ఇది క్లోజింగ్ అడ్రస్. ఒక్కసారి రాజ్యాంగాన్ని మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత ఓకే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని అడ్రస్ చేస్తూ ఉద్దేశిస్తూ ఆయన ఒక స్పీచ్ చెప్పారు. ఎప్పుడు చెప్పారండి? ఇది November 25, 1949లో చెప్పారు. ఏమని? ఇందులో ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ఈ క్యారెక్టరైజ్ ద కాంప్లెక్స్ ఛాలెంజెస్, రాబోయే కాలంలో ఉండే చాలా గడ్డు, చాలా కష్టమైన, చాలా చిక్కులతో ఉన్న సవాళ్ళు ముందు రాబోయే కాలంలో. హీ యాంగ్షియస్, చాలా ఆతృతంగా ఆయన ఆశ్చర్యపడ్డారు. ఏమని? భారతీయులు భారతీయులు దేనికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు? దేశానికా వాళ్ళ క్రీడ్కా? ఓకే, విచ్ వన్ దే వుడ్ గివ్ మోర్ ఇంపార్టెన్స్? విల్ దే గివ్ ఇంపార్టెన్స్ టు ద కంట్రీ అబౌవ్ ద క్రీడ్ ఆర్ క్రీడ్ అబౌవ్ కంట్రీ? క్రీడ్ అంటే ఏంటంటే ఎ సెట్ ఆఫ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ బిలీఫ్స్. వాళ్ళకున్న నమ్మకాలకే వాళ్ళు పెద్దపీట వేస్తారా, లేకపోతే దేశానికి పెద్దపీట వేస్తారా అన్న దాని మీద ఆయన చెప్పారు. ఇది కోట్ అండ్ కోట్. ఓకే, ఎంత బ్యూటిఫుల్గా చదవచ్చు అంటే, హీ యాంగ్షియస్లీ వండర్డ్ వెదర్ ఇండియన్స్ వుడ్ ప్లేస్ కోట్ ద కంట్రీ అబౌవ్ దేర్ క్రీడ్ అన్కోట్. సో ద కంట్రీ అబౌవ్ ద క్రీడ్ అన్నది అంబేద్కర్ స్టేట్మెంట్ అనమాట. ఆయన చెప్పింది ఇది. ఇవాళ మనం ఆ పదాలకి, కంట్రీ అబౌవ్ ద క్రీడ్ అన్న దానికి మనం వాస్తవంగా చూస్తున్నాం. వీ రియలైజ్ దట్ ద వర్డ్స్
ఫ్రమ్ ద క్లోజింగ్ అడ్రస్ క్యారీ మీనింగ్ఫుల్ లెసన్స్. ఈ పదాలకి చాలా ప్రాముఖ్యమైన అర్థాలు ఉన్నాయి. కొన్ని గుణపాఠాలు చెప్తోంది, కొన్ని పాఠాలు కూడా చెప్తోంది మనకి. లెసన్స్ రాబోయే 75 ఏళ్ళు, ఫర్ ద నెక్స్ట్ 75 years, అండ్ ప్రొపెల్లర్స్ మనల్ని ముందుకి తీసుకెళ్తోంది. ప్రొపెల్లర్స్ టు గార్డ్ ది కాన్స్టిట్యూషన్, మనకు మనమే పరిరక్షించుకోవాలి మన రాజ్యాంగాన్ని అని. ఓకే, ద ఫెడరల్ రిపబ్లిక్. సో ఇప్పుడు ఇండియా ఎలా ఉంటుందంటే సెంటర్, స్టేట్స్. సో ఇట్స్ అ ఫెడరల్ సిస్టమ్. మెనీ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, చాలా వరకు రాజ్యాంగ పరంగా వచ్చే సమస్యలు హ్యావ్ బీన్ కీన్లీ డిబేటెడ్. చాలా తెలివిగా, ష్రూడ్గా, షార్ప్గా, అక్యూమెంట్తో దాని మీద తర్జన భర్జనలు జరిగాయి ఈ మధ్యకాలంలోని. ఎందుకు? ఇన్ రీసెంట్ టైమ్స్ హ్యావ్ బీన్ అరౌండ్ ది ఇంటర్ప్రిటేషన్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని అనుసరించుకుంటున్నారు ఆఫ్ ఇండియాస్ ఫెడరల్ స్ట్రక్చర్. దేన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు? మన సెంటరు, స్టేట్లు, ఈ స్ట్రక్చర్ గురించి చాలా డిబేట్లు జరిగినాయి. టసల్స్ అంటే ఆల్మోస్ట్ అంటే చిక్కుముళ్ళు అన్నమాట. ఎవరెవరికి? స్టేట్ గవర్నమెంట్, సమ్ ఆఫ్ ది స్టేట్ గవర్నర్స్. కొన్ని స్టేట్ గవర్నమెంట్లో ఉన్న అధికార పక్షానికి, ఆ స్టేట్లో ఉన్న గవర్నర్కి, వాళ్ళిద్దరి మధ్యన కూడాను. ఓకే, దే హ్యావ్ మేడ్ దేర్ వే. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఈ టస్సలు, ఓకే, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ప్రధాన న్యాయస్థానం వరకు వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగాయి? ది పిచ్డ్ బ్యాటిల్స్, అంటే ఇంకా ఆల్మోస్ట్ యుద్ధమే అనమాట. ఇదో గ్రూపు, అదో గ్రూప్. స్టేట్ గవర్నమెంట్ ఒక గ్రూపు, గవర్నర్ గారు ఒక గ్రూపు. ది పిచ్డ్ బ్యాటిల్స్ ఆర్ బీయింగ్ ఫాట్. ఎక్కడ? విదిన్ అండ్ అవుట్ సైడ్ ద పార్లమెంట్. పార్లమెంట్లోనే కొట్టుకుంటున్నారు, పార్లమెంట్ బయటను కూడా కొట్టుకుంటున్నారు పార్టీలు. దేని మీద? సమస్యలు ఏంటి? సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఓకే, సైమల్టేనియస్గా అంటే సెంటర్కి, స్టేట్కి ఒకేసారి ఎలక్షన్స్ అన్న దాని మీద. ద నెగ్లెక్ట్, ఇక్కడ పట్టించుకోవట్లేదు దేని? రీజనల్ లాంగ్వేజెస్ని, ప్రాంతీయ భాషల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఏంటవి? ఫస్ట్ తమిళ్, కన్నడ, బెంగాలీ, మరాఠీ, మిగులు అండ్ సో ఆన్. దీని మీద కూడా చాలా ఆర్గ్యుమెంట్ అయ్యింది. ఫ్రమ్ ది వ్యాన్గార్డ్, అంటే ద లీడర్, ఫ్రమ్ ద ఫ్రంట్, ఫ్రమ్ ద వ్యాన్గార్డ్ ఆఫ్ మల్టీలింగ్విస్టిక్ ఈక్వాలిటీ. అన్ని భాషలకి సమానత్వం ఇవ్వాలి, మల్టీలింగ్విస్టిక్ ఈక్వాలిటీ. అండ్ రాష్ట్రాలకి వాటికి అవే ఇండిపెండెన్స్ ఉండాలి, ఆటానమీ ఇవ్వాలి, ఆటోనామస్ అవ్వాలి రాష్ట్రాలు, సెంటర్ మీద డిపెండ్ అవ్వకూడదు అని. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఏమడిగారు? ఆర్థికంగా ఫిస్కల్ ఫెడరలిజం, అంటే మనం ఏ డబ్బు వచ్చినా ఫస్ట్ సెంటర్కి పంపిస్తాం, వాళ్ళు రాష్ట్రాలకి రాష్ట్రం షేర్ పంపిస్తూ ఉంటారు. సో అది ఫెడరల్ స్ట్రక్చర్. సో ఆర్థిక ఫెడరలిజం హ్యాస్ బీన్ ఎ మేజర్ స్టిక్కింగ్ పాయింట్. అందరికీ ఎక్కడ పెద్ద ప్రాబ్లం వస్తుందంటే, ఈ జిఎస్టీ మనీ కలెక్ట్ చేసి సెంటర్కి ఇస్తాం, వాళ్ళు మన షేర్ మనకి పంపించడానికి 10 సార్లు తిప్పించుకుంటూ ఉంటారు. ఓకే, అంటే there is a lot of delay in reimbursing our own money that we have paid the center. Okay, so fiscal federalism has been a major sticking point. ఎవరికి? రాష్ట్రాలకి. ఎందుకంటే వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. దే సఫరింగ్ డ్యూయల్ రెజిమ్, సెంటరు స్టేట్ అనే అధికారంలోని. అంటే ఒక్కొక్క నానుడు ఏంటంటే, ఏ స్టేట్లోనైతే బీజేపీ ఉందో అక్కడ అభివృద్ధి ఫాస్ట్గా జరుగుతుంది, ఏ స్టేట్లో అయితే బీజేపీ లేదో దానికి కాస్త డబ్బులు స్లోగా పంపిస్తున్నారు. ఎందుకంటే అపోజిషన్ కెన్ టాక్ ఇన్ విచ్ ఎవర్ వే దే వాంట్, అండ్ ద సెంటర్ హ్యాస్ టు గివ్ అప్రోప్రియేట్ ఆన్సర్స్ సేయింగ్ లైక్ వీఆర్ వీఆర్ గివింగ్ prioritizing which state has to be given which one. But delay is always a problem for the states. That's why they're asking for autonomy. Fiscal federalism దగ్గరే పెద్ద స్టిక్కింగ్ పాయింట్ అవుతుంది అనమాట. ఓకే, డ్యూయల్ రెజిమ్ వల్ల. ఎక్కడ? ఫైనాన్స్ కమిషను, అండ్ ఇప్పుడే అన్నాను కదా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్, జిఎస్టీ యాక్ట్. ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి? డీలిమిటేషన్ ఎక్సైజ్ చేయాలి. ఇంత లిమిట్ అని కాదు, డీలిమిట్ చేసేయండి ఎక్సైజ్. దానివల్ల మనకి ఏమిటి నిర్ధారణకు వస్తుంది? డెమోక్రటిక్, ప్రజాస్వామ్య భవిష్యత్తు భారతదేశం ఎలా ఉంటుంది, డెమోక్రటిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ ఇండియా, భవిష్యత్తులోని ప్రజాస్వామ్య విలువలు ఎలా ఉంటాయి, డెమోక్రటిక్ ఫ్యూచర్. ఇది సెట్ టు రిజల్ట్. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందంటే చివరిగా ఒక షోడౌన్ అయిపోద్ది.
నువ్వా నేనా, అమీ తుమి అన్నట్టుగా. ఎవరెవరికి? యూనియన్కి స్టేట్స్కిను. యూనియన్కి స్టేట్స్కిను. ఏవి? దట్ హ్యావ్ కంట్రోల్ దేర్ పాపులేషన్. ఏ రాష్ట్రాలు అయితే వాటి పాపులేషన్ పెరగకుండా వాళ్ళు కాపాడుకొని వస్తున్నారో వాళ్ళకి ఒకలాగే, ఏ రాష్ట్రాల్లో అయితే జనాలు ఎక్కువైపోతున్నారు వాళ్ళకి ఒకలాగే. సో ఇది కాస్త వ్యత్యాసం చూపెడుతున్నారండి అని ఏదో రోజు ఈ రాష్ట్రాలన్నీ సెంటర్తోని అమీ తుమి తేల్చుకోవడానికి బయటకు వచ్చేస్తారు. ఓకే, దే విల్ కమ్, ఇట్ విల్ బి అ వెరీ బ్యాడ్ టస్సల్. సో ఇది చాలా స్ట్రేంజ్, చాలా గమ్మత్తుగా ఉంటుంది అనమాట. అంటే చెప్పుకోవడానికి కూడా ఏంటి ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది. దట్ గివెన్ హౌ ఇంటెగ్రల్ అంటే ఫెడరలిజం అన్నది, భారతదేశం అనగానే ఫెడరల్ గవర్నమెంట్ ఓ సెంటర్ ఉంటుంది, రాష్ట్రాలు అన్నిటికీ ఆ సెంటరీ గైడ్ లైన్స్ ఇస్తుంది అని ఇది ఒక అలవాట్లో ఉన్నది మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. కానీ ఇది ఇట్ ఈస్ స్ట్రేంజ్ దట్ గివెన్ హౌ ఇంటెగ్రల్ ఫెడరలిజం అన్నీ కలిసికట్టుకొని హ్యాస్ బీన్ ద కాన్స్టిట్యూషనల్ డిస్కోర్స్. ఈ ఇంటెగ్రల్ ఫెడరలిజము రాజ్యాంగబద్ధంగా మాట్లాడడానికి ఒక అవకాశం వచ్చింది. ఓకే, కాన్స్టిట్యూషనల్ డిస్కోర్స్ ఓవర్ ద లాస్ట్ 50 years, గత 50 ఏళ్ళ నుంచి. ద వర్డ్ ఫెడరల్, ఓకే, ఈ పదం ఫెడరల్ అన్నది ఎక్కడా కూడా నోవేర్ టు బి ఫౌండ్ ఇన్ ద టెక్స్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఈ వర్డ్ లేదు ఫెడరల్ అన్నది, నోవేర్ టు బి ఫౌండ్. కానీ దీనికి మనం చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాం. సో క్రిటిసిజం ఇప్పుడు తప్పులు పడుతున్నారు దేనికి? రాజ్యాంగానికి. ఎర్లీ డేస్, మొదటి రోజుల్లో ఉంటాయి కదా టీదింగ్ ప్రాబ్లమ్స్. ఒక రాజ్యాంగాన్ని ఇంట్రడ్యూస్ చేసి దిస్ ఈస్ ద బుక్ దట్ విల్ గైడ్ ఇండియా అంటే తెలివైన వాళ్ళకి, మిస్ఇంటర్ప్రిట్ చేసుకునే వాళ్ళకి, ఇంటర్ప్రిటేషన్ వాళ్ళకి సరిగ్గా అర్థం ఉన్న వాళ్ళకి, ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఐడియాస్ ఉంటాయి. సో అప్పుడు ఇనీషియల్ డేస్లోని కొద్దిగా క్రిటిసిజం, తప్పులు పట్టారు. అండ్ వన్ దట్ వాజ్ వెల్ యాంటిసిపేటెడ్, ఇది ముందుగానే అనుకున్నారు ఎవరు? అంబేద్కర్ గారు. దట్ ద డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ ఏది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అన్నది యాంటీ ఫెడరల్, ఇదేం ఫెడరల్ కాదు, ఇది టోటల్గా ఫెడరల్కి ఆపోజిట్. అండ్ టిల్ట్స్, ఎటువైపు మొక్కు చూపెడుతుంది? ఇట్ ఈస్ లీనింగ్ టువర్డ్స్ ద బ్యాలెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద యూనియన్. సో ఇది మెయిన్గా దేని వైపు? ఇట్ ఈస్ టిల్టింగ్ టువర్డ్స్, ఇట్స్ లీనింగ్ టువర్డ్స్ యూనియన్, యూనియన్ ఆఫ్ ఇండియా, యూనియన్ అనే దాని మీద ఎక్కువ ఇది పార్షియాలిటీ చూపెడుతుంది. దీన్ని ఉద్దేశిస్తూ ఓకే 1949లో మాట్లాడుతూ అంబేద్కర్ గారు ఏమని ఇచ్చారంటే ఎక్స్ప్లెనేషన్, అంటే ప్రస్ఫుటంగా చాలా కూలంకషంగా అని చెప్పారు. దట్ ది సెంటర్ అండ్ ది స్టేట్స్ ఆర్ కో ఈక్వల్. సెంటర్ అంతే ఈక్వల్, స్టేట్ అంతే ఈక్వల్. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. కోట్ అన్కోట్, సెంటర్ అండ్ స్టేట్స్ ఆర్ కో ఈక్వల్. అంబేద్కర్ గారి వర్డ్స్. ఎక్కడ? ఎటువంటి విషయాల్లోని? లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. ఓకే, స్టేట్లో లెజిస్లేటివ్, సెంట్రల్లో లెజిస్లేటివ్ ఈక్వల్. స్టేట్లో ఎగ్జిక్యూటివ్ అథారిటీ, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఈక్వల్. ఆయన ఇంకో క్లారిఫికేషన్ ఇచ్చారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి. ఏమని? దట్ ది ఓవర్ రైడింగ్ పవర్స్, అంటే ఎవరన్నా ఏమన్నా మనకు చెప్పారనుకోండి, మనం నాన్నగారికి వెళ్ళి ఏమని చెప్పామనుకోండి, హీ హ్యాస్ ఓవర్ రైడింగ్. అలా కాదు, నేను చెప్తున్నాను తండ్రి కాబట్టి మనం వింటాం. సో ద ఓవర్ రైడింగ్ పవర్స్ ఫర్ ద యూనియన్ ఆర్ ఓన్లీ ప్లేస్డ్. యూనియన్ అన్న దానికి స్టేట్ ఏమన్నా ప్రపోజల్ పెడితే దాన్ని ఓవర్ రైడ్, పక్కకు తప్పించేయచ్చు. ఓవర్ రైడింగ్ పవర్స్ ఫర్ ద యూనియన్ ఆర్ ఓన్లీ ప్లేస్డ్ టు బి యూజ్డ్ ఇన్ ఎమర్జెన్సీ. ఎప్పుడు వాడొచ్చేది? ఎమర్జెన్సీ అప్పుడే. ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ కానీ వస్తే అప్పుడు యూనియన్ కెన్ ఓవర్ రైడ్ వాట్ ఎవర్ ద స్టేట్ హ్యాస్ ప్రపోజ్డ్. అప్పటి వరకు అధికారం లేదు. యాజ్ సచ్ కనుక ద రెగ్యులర్, అంటే ప్రతిరోజు జరిగే విధి విధానాల్లోని ఓకే ప్రజాస్వామ్యంలో జరిగే ఎవ్రీడే బిజినెస్ అంటాం కదా, ఎవ్రీడే అఫైర్స్ ఆఫ్ ది స్టేట్ భారతదేశంలో ఈజ్ విదిన్ ఎ ఫెడరల్ ఫ్రేమ్వర్క్. ఏ ఫ్రేమ్వర్క్లో ఉంది? సెంటర్ దాని పని చేసుకెళ్తుంటుంది, రాష్ట్రాలు వాటి పని చేసుకెళ్తుంటే రోజంతా చక్కగా వెళ్తుంది. ఓకే, ఎక్కడ ఎటువంటి కంప్లైంట్స్ లేవు. అండ్ నాట్ టు బి మిస్టేకెన్, మనం తప్పు పట్టలేము. ఫర్ ఎ యూనిటరీ వన్, అందరి ప్రథమ ధ్యేయం ఏమిటి? కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి, యూనిటరీ వన్ యూనిట్గా వెళ్ళాలి భారతదేశం. ఈ విషయం మీద ఆన్ దిస్ కౌంట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, రాజ్యాంగపరంగా ఉండే చట్టాలు
న్యాయ వ్యవస్థలు ఏమని ధృవీకరించాయంటే హ్యావ్ కన్ఫర్మ్డ్ ద ప్రపోజిషన్. ఇది కానీ ముందు పెడితే దీన్ని ఎస్. ఎందుకంటే బై ఇయర్ మార్కింగ్ అంటే ఎక్స్క్లూజివ్గా దీనికోసమే, ఓన్లీ ఫర్ దిస్ పర్పస్ ఇయర్ మార్కింగ్ ఫెడరలిజం టు బీ అ పార్ట్ ఆఫ్. ఎక్స్క్లూజివ్గా సెంటరు స్టేటు వ్యవస్థ అంతాను is to be a part of the basic structure. బేసిక్ స్ట్రక్చర్ అంటే ఫస్ట్ పునాదుల తర్వాత గాడ్లో అన్ని స్కెలిటన్ స్ట్రక్చర్ లాగా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫెడరలిజం. దానికంటూ ప్రత్యేకంగా ది ఇయర్ మార్క్ ఒక ప్రావిజన్ పెట్టారు. బిగినింగ్ విత్ ఇది మొదలు ఎక్కడండి, ఒక జడ్జ్మెంట్ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994లో వచ్చింది. అండ్ దీన్ని కంటిన్యూ చేశారు ఎక్కడ, గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2024లో కూడా ఇది ధృవీకరించారు. ఏమని ధృవీకరించారు, ఓకే, దాట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ హ్యావ్ కన్ఫర్మ్డ్ ద ప్రపోజిషన్ ఆఫ్ ఇయర్ మార్కింగ్ ఫెడరలిజం టు బీ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఫెడరలిజం to be a part of the basic structure of the constitution. ఫెడరలిజం మెయిన్గా రాజ్యాంగంలోని అన్నదాన్ని ధృవీకరించి చెప్పారు. అండ్ అన్ఈక్వల్ డెమోక్రసీ. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఏమి అంత సమానంగా ఏం లేదు, అన్ఈక్వల్గా ఉంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే కాంటెంపరీ, ఇప్పుడు ఉన్న మన ఇంట్రెస్ట్ మనకు కావాల్సిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఈజ్ ఆన్ దేని మీద అంటే వెదర్ అండ్ హౌ ఇండియా హెస్ మెచ్యూర్డ్. అసలు ఇండియా మెచ్యూర్ అయిందా, ముందుకు వెళ్ళిందా ప్రజాస్వామ్య విలువల్లోని? మెచ్యూర్ అయితే ఎలాగయ్యింది, హౌ ఇండియా హెస్ మెచ్యూర్డ్, ఓకే, ఈ 75 ఏళ్ళలోని ఇంటూ ఏ సోషల్ డెమోక్రసీ. సమాజం అంతా కలిపి ఒక ప్రజాస్వామ్య విలువలను ఎలా ఫాలో అవుతుంది, సోషల్ డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఇది సోషల్ డెమోక్రసీని ఎవరు గైడ్ చేస్తున్నారు? ఇస్ గైడెడ్ బై కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. ప్రజాస్వామ్య విలువలన్నీను రాజ్యాంగ విలువలతోని కరెక్ట్గా ఉన్నాయా లేదా? సోషల్ డెమోక్రసీ రాజ్యాంగ విలువలతో. రాజ్యాంగ విలువలు ఏంటంటే ఫస్ట్ లిబర్టీ, ఫ్రీడమ్, తర్వాత అందరూ ఈక్వల్, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, అండ్ ఫైనల్గా ఓకే వసుదైక కుటుంబం, ఫ్రెటర్నిటీ, ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్, యూనివర్సల్ బ్రదర్హుడ్ లేదా. ది ఆర్గ్యుమెంట్ పుట్ ఫోర్త్ బై మెనీ క్రిటిక్స్ ఆఫ్ ది గవర్నమెంట్. చాలామంది గవర్నమెంట్ ఇలా చేస్తుంది అలా చేస్తుంది తప్పులు పట్టేవాళ్ళు, వాళ్ళంటూ ఒక ఆర్గ్యుమెంట్ ముందు పెట్టారు. ఏమని పెట్టారు ఈజ్ దాట్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ పోలీస్ స్టేట్. ఇప్పుడు ఎలాగైపోయింది, ఏ తప్పు చేసినా యూఆర్ బీయింగ్ పోలీస్డ్, యూఆర్ బీయింగ్ ద స్టిక్ ఈస్ బీయింగ్ యూస్డ్, యూఆర్ బీయింగ్ ఫోర్స్డ్ టు ఫాలో సర్టన్ థింగ్స్ యాజ్ ద కంట్రీ హ్యాస్ నౌ బికమ్ మోర్ అ పోలీస్ స్టేట్ అంటున్నారు. ది అఫెన్స్ ఆఫ్ సెడిషన్ అలాంగ్ విత్ స్ట్రింజెంట్. సెడిషన్ అంటే అధికారంలో ఉన్న గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఏమన్నా మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద సెడిషన్ కేసు వేస్తున్నారు. అదే కాకుండా చాలా స్ట్రిక్ట్ స్పెషల్ స్టాట్యూట్స్ పట్టుకొచ్చారు, అంటే కొత్త చట్టాలు పట్టుకొచ్చారు స్ట్రిక్ట్గా స్పెషల్, సచ్ యాజ్ ది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఓకే, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, డబ్బులు దీనిని పట్టుకొచ్చారు. సప్లిమెంట్ దిస్ పొజిషన్, అవి కరెక్ట్గా నేను చెప్పిన దానికి ఈక్వల్గా ఉన్నాయి. దేనికి, ఎవరన్నా కానీ గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఏమన్నా మాడితే గవర్నమెంట్ హెస్ బికమ్ అ పోలీస్ స్టేట్ అండ్ దే ఆర్ బీయింగ్ చార్జ్డ్ అండర్ సెడిషన్. దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ లాస్ దట్ ఆర్ ఇన్ ప్లేస్. ఆ లాస్ 2 పేర్లు ఏంటి, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఇవి మనం చెప్పిన పోలీస్ స్టేట్కి కరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి అన్నమాట. సిమిలర్లీ ఇదే కాకుండా వెదర్ ద కంట్రీ హ్యాస్ బీన్ ఏబుల్ టు అచీవ్ ఎ డిగ్రీ ఆఫ్ ఈక్వాలిటీ. అసలు దేశంలోని ఈక్వాలిటీ ఉందా, సమానత్వం ఉందా అమంగ్ వేరియస్ కోహార్ట్స్, అంటే చాలామంది అదే వయసులో ఉన్నవాళ్ళు, అదే పొజిషన్లో ఉన్నవాళ్ళు, అదే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ మధ్యన ఈక్వాలిటీ ఉందా? అండ్ వెదర్ ఇట్ ఈస్ ట్రూలీ డెమోక్రాటిక్, నిజంగా అనేది ప్రజాస్వామ్యంగానే ఉందా, ప్రజాస్వామ్య విలువలతో ఉందా? ఆర్ చాలా క్వశ్చన్స్ ఇప్పుడు చాలామంది ప్రశ్నార్థకంగా అయింది. దట్ మెరిట్ ఇంట్రోస్పెక్షన్. ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, మనకు మనమే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి.
అసలు ఇవన్నీ జరుగుతున్నాయా అని. ఇట్ డెఫినెట్లీ మెరిట్స్ అన్ ఇంట్రోస్పెక్షన్. ఎస్, చేసుకోవాలి. ఓకే, సిచ్యువేషన్ అలాగుంది అని ఆథర్ గారు అంటున్నారు. విత్ ట్రెమండస్ ఫోర్సైట్, అంటే చాలా ఇవాళ రేపు కాదు, 75 ఏళ్ళ తర్వాత 150 సంవత్సరాల తర్వాత ఎలా ఉండొచ్చు అన్న చాలా ముందు చూపుతోని ఓకే అంబేద్కర్ గారు చాలా ప్రస్ఫుటంగా కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమని? దేశం కష్టపడాలి, మస్ట్ స్ట్రైవ్. దేనికి కష్టపడాలి? టు రిమూవ్, తుడిచిపెట్టియాలి సామాజిక ఆర్థిక ఇన్ఈక్వాలిటీస్. సామాజికంగా ఆర్థికంగా అంతరం తగ్గాలి, రిమూవ్ చేసేయాలి బిఫోర్ దే బికమ్ ఎ థ్రెట్. ఒక్కసారి కానీ దీన్ని మనం తుడిచిపెట్టలేదా ఇది ఒక పెనుభూతం అయిపోద్ది. దేనికి? ప్రజాస్వామ్య విలువలకి, డెమోక్రసీకి అది ఒక పెనుభూతం అయిపోతుంది. హీ వెంట్ ఆన్ టు అండర్లైన్, అదే స్పీచ్లోనే ఆయన ఇంకా ఇంపార్టెంట్ చెప్పారు, హైలైట్ చేశారు. ఏంటి? ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్, ఫ్రెటర్నిటీ. ఎవరికి? ఫర్ ది ఫ్లెడ్జ్లింగ్ రిపబ్లిక్. అప్పటికి ఆయన స్పీచ్ చేసినప్పుడు ఇంకా స్టిల్ ఇమ్మెచ్యూర్, ఇన్ఎక్స్పీరియన్స్డ్ రిపబ్లిక్ ఇండియా. ఫ్లెడ్జ్లింగ్, ఓకే, యూ కెన్ టేక్ అ వర్డ్ కాల్డ్ నావిస్, ఇన్ఎక్స్పీరియన్స్డ్. ఓకే, అప్పుడే రెక్కలు వస్తున్న పక్షి అన్నమాట ఫ్లెడ్జ్లింగ్ అంటే. అ బర్డ్ దట్స్ జస్ట్ గెటింగ్ ఇట్స్ ఫెదర్స్ టు ఫ్లై. అలాంటి రిపబ్లిక్ అనమాట మన ఫ్లెడ్జ్లింగ్ రిపబ్లిక్. టర్మింగ్ ద ఐడియా, ఆయన ఇండియా అంటే ఒక ఏదో చీట్ అన్నది కాదు. ఇట్స్ నాట్ ఎ డెల్యూషన్. డోంట్ చీట్ యువర్ సెల్ఫ్. టర్మింగ్ ద ఐడియా ఆఫ్ ఎన్ ఇండియన్ నేషన్ యాజ్ అ డెల్యూషన్, ఇది ఒక పెద్ద అబద్ధం అండి అని ఆయన ఆ రోజుల్లో అన్నారు. ఆస్క్డ్ పీపుల్, టర్మింగ్ ద ఐడియా ఆఫ్ ఎన్ ఇండియన్ నేషన్ యాజ్ డెల్యూషన్. అంబేద్కర్ గారు అడిగారు పీపుల్ని, డివైడెడ్ ఇంటూ సెవరల్ థౌజండ్స్, కొన్ని వేల కాస్ట్లు, కులాలు. ఓకే, కులాలు. దీన్ని మనం నేషన్ అని పిలవగలమా? దీన్ని మనం నేషన్ అని పిలవ. అందుకని ఇట్స్ ఎ డెల్యూషన్. యూఆర్ చీటింగ్ అవర్ సెల్స్ బికాస్ దర్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్యాస్ట్. పీపుల్ ఆర్ డివైడెడ్ ఆన్ దిస్. ఓకే, అండ్ వీ కాల్ దిస్ ఎ నేషన్. దిస్ ఈస్ డెల్యూడింగ్, చీటింగ్ అవర్ సెల్స్ అని అంబేద్కర్ గారు ఆ రోజే అన్నారు. 75 years తర్వాత, హెన్స్ అంటే లేటర్, క్యాన్ వి ఫెయిర్లీ క్లెయిమ్, అసలు మనం చక్కగా ఓకే పద్ధతిగా, అన్ఫెయిర్ మీన్స్ కాకుండా చాలా చక్కగా పద్ధతులు ఫాలో అయ్యి ఫెయిర్గా మనం ధృవీకరించి అడగగలమా? దట్ వీ హ్యావ్ ఎంకరేజ్డ్ ఫ్రెటర్నల్ ఫీలింగ్స్, అంటే మన అందరిలోని ఓకే ఒక సోదర భావం, వసుదైక కుటుంబం అన్న ఫీలింగ్ అందరిలోని మనం పెంపొందించామని మనం అడగగలమా? క్యాన్ వి క్లెయిమ్, చెప్పుకోగలమా ఫెయిర్లీ? త్రూ ఎలాగా? సోషల్ అండ్ పొలిటికల్ మూమెంట్స్, సమాజంలోని రాజకీయంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళామా? చూడండి, అందుకనే క్వశ్చన్ మార్క్. క్యాన్ వి ఓకే హ్యావ్ వి సక్సీడెడ్? ఈ అందరినీ కలుపుకుని వెళ్ళడం, ఇన్ని వేల క్యాస్టుల్ని అన్నిటిని కలుపుకుని వెళ్ళడం జరిగిందా? సక్సెస్ఫుల్ అయ్యామా? అనుకున్న దిశలోనే వెళ్తున్నామా? టు సమ్ డిగ్రీ న్యూట్రలైజింగ్, అట్లీస్ట్ కొన్ని విషయాల్లోనైనా క్యాస్ట్ అన్నది మాట్లాడొద్దు, కమ్యూనిటీ అన్నది మాట్లాడొద్దు, మన ఇండియన్స్ అని మాట్లాడతాము. అట్లీస్ట్ ఇన్ సమ్ డిగ్రీ ఇన్ న్యూట్రలైజింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్యాస్ట్. కొన్ని విషయాల్లోనైనా కులం అన్న దాని గురించి మాట్లాడొద్దండి, న్యూట్రలైజ్ చేసేద్దాం అని ఏమన్నా ముందుకు వెళ్ళామా? ఇన్ డిటర్మినింగ్ ఎక్కడ? మెరిటోరియస్ ఉంటేనే వాడికి అది ఇవ్వండి, రిజర్వేషన్లో క్యాస్ట్ ఫాలో అవ్వకుండా చేస్తున్నామా? ఓకే, అండ్ సక్సెస్ ఇన్ సొసైటీ, మెరిట్ అండ్ సక్సెస్, సమాజంలోని వాడికి మెరిట్ ఉంది, వాడు సక్సెస్ఫుల్, అలాంటి వాళ్ళని మనం పెంపొందించామా? అది కూడా క్వశ్చన్ మార్కే. ద ఆన్సర్స్ మస్ట్ బీ ఇన్ ద నెగటివ్. ఈ ఆన్సర్లన్నీ చెయ్యలేదు, వి డిడ్ నాట్, ఇట్ ఈస్ నెగటివ్. కానీ దట్ డస్ నాట్ నెసెసరీ ఇంప్లై, అదొక్కటే నెగిటివ్ కాబట్టి మనం ఒక నిర్ధారణకు వచ్చినాం. దట్ డస్ నాట్ నెసెసరీ ఇంప్లై దట్ ద కాన్స్టిట్యూషన్ హెస్ ఫెయిల్డ్. ఓకే, రాజ్యాంగం ఫెయిల్ అయిపోయింది అని అనలేం. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇండికేషన్.
ఇదొక మనకి ఒక ముందుగానే చెప్తుంది, ఇండికేషన్ చూపెడుతుంది ఏమని, హౌ మచ్ ఫార్దర్ ద కంట్రీ మస్ట్ ట్రావెల్. అసలు దేశం ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి అన్నది మనం ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం. ద నీడ్ ఫర్ కాన్స్టిట్యూషనల్ గార్డియన్స్. ఇప్పుడు మనకి ఏం కావాలి, రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు కావాలి. ఓకే, ఆఫ్ లేట్ ఈ మధ్యకాలంలోని కొద్దిగా నాయిస్ వచ్చింది. అంటే ఎన్డీఏ మన 2024 ఎలక్షన్స్లోని ఏమన్నారంటే రాజ్యాంగాన్ని కూడా కొద్దిగా ఆలోచిద్దామని అనగానే జనాలు భయపడిపోయారు. ఏంటి ఎలక్షన్ ముద్దాలోని ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, అంటే మోడీ గారి స్పీచ్లో అప్పుడప్పుడు మీ మంగళసూత్రాలు మేము లాగేస్తారు, ఓకే, కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. అసలు రాజ్యాంగాన్ని కూడా ఒక ఎలక్షన్ పాయింట్గా తెచ్చేశారు రాజ్యాంగాన్ని. అది చాలా దారుణం అన్నమాట మన ఎలక్షన్ క్యాన్వాసింగ్లో. ఆఫ్ లేట్ దెర్ హ్యాస్ బీన్ సమ్ నాయిస్, కొద్దిగా సౌండ్లు జరిగాయి అబౌట్ రీవ్యాంపింగ్, కాస్త మార్చాలండి దేన్ని, రాజ్యాంగాన్ని. యాజ్ ది అక్యూజేషన్, దీని మీద ఆరోపణ ఏంటంటే ఈ రాజ్యాంగం అన్నది జీవం ఎప్పుడు పోసుకుంది, ఫ్రమ్ ఎ యూరోపియన్ కలోనియల్ పర్స్పెక్టివ్. అప్పట్లో మనం యూరోప్ అంటే లండన్ కింద, అదే యూకే కింద మనం బానిసలుగా ఉండేవాళ్ళం కాబట్టి ఆ దృక్పథంతో రాసిన రాజ్యాంగం ఇది. కనుక దీన్ని మన ఇండియా, ఇప్పుడు ఉన్న ఇండియాకి తగ్గట్టుగా మార్చేసుకోవాలి అని ఒక కొత్త అరుపులు వినబడ్డాయి. ఓకే, కొత్త అరుపులు వినబడ్డాయి. ఇట్ హ్యాస్ బికమ్ అ కామన్ ట్రోప్ అమంగ్ ద సోషల్ రైట్. చూడండి ఎంత మంచి వర్డ్ వాడారో ఆథర్ గారు ఏమన్నారు, ఇట్ హ్యాస్ బికమ్, ఇది ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. ఇట్ హ్యాస్ బికమ్ ఎ వెరీ కామన్ ట్రోప్ అన్నమాట అమంగ్ ఆల్ ద పీపుల్. ఓకే, సో వై హెస్ దిస్ హ్యాపెండ్? Because this is creating a very powerful image, a common trope అన్నమాట. Now why it is an overused theme or device అంటే, ఇది బాగా ఎవరిని అడిగినా కూడాను, రాజ్యాంగం మన ఇండిపెండెంట్ ఇండియా అప్పుడు కాదండి, వి స్టిల్ వర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యూరోపియన్స్, సో దట్ హ్యాస్ సమ్ కలోనియల్ స్ట్రక్చర్ ఇన్ ఇట్ అన్నది ఒక నానుడు అయిపోయింది. అందరూ దీని గురించి మాట్లాడుకున్నారు అమంగ్ ద సోషల్ రైట్. వీళ్ళు ఏమన్నారు, దీన్ని మార్చేద్దాం, దీని ప్లేస్లో ఇంకోటి తెచ్చేద్దాం, సజెస్ట్ రీప్లేస్మెంట్ ఆఫ్ ద ప్రెజెంట్ డే కాన్స్టిట్యూషన్, రిప్లేస్ చేసేద్దాం, దీన్ని మార్చేసి కొత్త కాన్స్టిట్యూషన్ తెద్దాం. ఇప్పుడు రాసిన కొత్త కాన్స్టిట్యూషన్ ఎలాగ ఉండాలి, ఇండిక్ కాన్స్టిట్యూషనల్ డాక్యుమెంట్. ఇండిక్ అంటే ఇండియా వైపు నుంచి రాజ్యాంగం, ఈ డాక్యుమెంట్ ఉండాలి. ఇది ఎందులోంచి తీసుకోవాలటండి, హిందూ ధార్మిక్ కాన్సెప్ట్స్ నుంచే తీసుకోవాలి. హిందూ ధర్మం ప్రకారం ఉండే కాన్సెప్ట్స్లోంచే తీసుకొని కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం రాయాలి. దేర్ కెన్ బి నో, ఇంతకన్నా అవమానం, దేర్ కెన్ బి నో గ్రేటర్ ఇన్సల్ట్, ఇంకెంతకన్నా నీచంగా తక్కువగా మాట్లాడడం అన్నది లేదు. ఇన్సల్ట్ ది కంబైన్డ్ ఇంటలెక్ట్. ఎవరు ఆ రోజుల్లోని ఫౌండింగ్ ఫాదర్స్ ఎలాంటి పునాది మీద నిలబెట్టి రాశారు ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అందరూ కూర్చుని కాన్స్టిట్యూషన్, వాళ్ళని ఎంతకన్నా దిగజారుడుగా మాట్లాడడం అనేది లేదు. ఓకే, దేర్ కెన్ బి నో గ్రేటర్ ఇన్సల్ట్ టు ది కంబైన్డ్ ఇంటలెక్ట్. అందరూ కలిసి రాసింది, అందరి బుద్ధి బలంతో రాశారు. ఇంటలెక్ట్, నాట్ ఇంటెలిజెన్స్, ఇంటలెక్ట్, కంబైన్డ్ ఇంటలెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దాన్ దిస్. ఇంకెంతకన్నా లెట్ డౌన్ లేదు. దేర్ కెన్ బి నో గ్రేటర్ డిస్సర్వీస్. మనం ఏమీ చేయొద్దు, కానీ ఎంతకన్నా అవమానంగా మాడితే అసలు వీఆర్ డూయింగ్ ఎ డిస్సర్వీస్. చేయవలసిన పని కూడా ఇంకా తక్కువ చేస్తున్నాం వాళ్ళని. ఓకే, డిస్సర్వీస్ దాన్ దిస్. ఎందుకు 3 ఏళ్ళు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ద 3 years of the Constituent Assembly and 75 years of nation building. 75 ఏళ్ళుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తోంది ఈ రాజ్యాంగం. దట్ హ్యావ్ మేడ్ ఇండియా వాట్ ఇట్ ఈస్ టుడే. ఈరోజు భారతదేశంలో ఉందంటే దీనివల్లనే. ఇలాంటి దాన్ని ఇండిక్, హిందూ ధార్మిక్ కాన్సెప్ట్స్ పెట్టుకొని ఓకే మనం ఏదో మార్చేద్దాం అనుకోవడం ఇంతకన్నా ఇన్సల్ట్ లేదు, ఇంతకన్నా డిస్సర్వీస్ లేదు. మీరు ఏం చేయకండి, వదిలేయండి, కానీ అవమానం మాత్రం పరచకండి అని అంటున్నారు ఆథర్ గారు. రాదర్ దాన్ రీఇన్వెంటింగ్, ఆల్రెడీ ద వీల్ ఈజ్ ఇన్వెంటెడ్. వై అగైన్ ఇన్వెంట్ ద వీల్? ద కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ దేర్.
Why you want to write another constitution? Okay, rather than reinventing the wheel of the constitution, the country must respond. ఇప్పుడు దేశం అంతా రెస్పాండ్ అవ్వాలి ఎవరికి? అంబేద్కర్ గారు కాల్స్ దేనికి ఆయన పిలుపునిచ్చారు? ప్రజాస్వామ్య విలువల్ని మీరు పరిరక్షించుకోండి, డిఫెండ్ అవర్ డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ అండ్ ఓకే రాజ్యాంగాన్ని మీరు భద్రపరచుకోండి. ప్రిజర్వ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ఇట్ ఈస్ నాట్ ది డాక్యుమెంట్. ఒక పుస్తకం ఒక దేశాన్ని తయారు చేస్తుందంటే కాదు, దట్ మేక్స్ ద నేషన్, బట్ ద పీపుల్ హు ఆర్ కాల్డ్ టు గవర్న్. ఎవరికి మనం అధికారం ఇస్తున్నాము, ఎవరికి మనం పిలుపునిచ్చాం, బాబు మీరు మమ్మల్ని పరిపాలించండి అని, వాళ్ళు చాలా ఇంపార్టెంట్, వాళ్ళు డేంజర్. దేనికి? డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్కి అండ్ కాన్స్టిట్యూషన్కి. అందుకని మనం డిఫెండ్ చేసుకోవాలి ఏవి? డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్. రాజ్యాంగాన్ని మనం ఏం చేసుకోవాలి? భద్రపరచుకోవాలి అని ఓపెన్గా చెప్పారనమాట. ఓకే, వాట్ ఈస్ రిక్వైర్డ్ టుడే? ఈరోజు మనకి ఏం కావాలంటే క్లియర్ హెడెడ్ గైడెన్స్. చాలా బుర్రలోని ఏమి వెధవ ఆలోచనలు ఏమి ఉండకుండా మంచి ఆలోచనలతో ముందుకు తీసుకెళ్ళే ఒక గైడెన్స్ కావాలి ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ భవిష్యత్. దేంది? రాజ్యాంగ ఫిలాసఫీ. రాజ్యాంగం అనేది ఒక ఫిలాసఫీ మీద రాశారనమాట. అందుకనే ప్లేటో అన్న ఆయన ఆ రోజుల్లో చాలా తెలివైన ఆయన శిష్యులు అరిస్టాటిల్ చాలామంది ఉన్నారు. ఓకే, ఆయన రిపబ్లిక్ అనే పుస్తకంలో ఏమని ఆర్గ్యూ చేశారంటే కేస్ ఫర్ ఎ క్లాస్ ఆఫ్ గార్డియన్స్. ఆయన ఒక క్లాస్ ఆఫ్ గార్డియన్స్ ఉండాలి, పరిరక్షించాలి. వీళ్ళ పని ఏంటి? వీళ్ళు ఎవరు అసలు? ఫిలాసఫర్లు. వాళ్ళు రాజులు అవ్వాలి, మామూలు అవ్వకూడదు. మంచి ఫిలాసఫర్, తెలివైన వాడు రాజు అవ్వాలి. ఓకే, ఇండియా టుడే నీడ్స్ గార్డియన్స్. ఈరోజు భారతదేశానికి అలా పరిరక్షించే వాళ్ళు కావాలి. హూ కెన్ ప్లేస్ ద కంట్రీ, దేశాన్ని అన్నిటికన్నా పైన చూడాలి, అబౌవ్ దేర్ క్రీడ్. దేశం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దేర్ క్రీడ్. ఓకే, మోర్ దాన్ ఎవర్. అసలు ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ప్లేసింగ్ ద కంట్రీ ఓవర్ ద క్రీడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే నీడ్ టు బి గార్డియన్స్. వాళ్ళు పరిరక్షించాలి. ఏ రూపంలో? జడ్జెస్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్, రాజకీయ నాయకులు, ఎక్కడైనా తప్పులు జరిగితే అందరికీ 10 మందికి చెప్పే యాక్టివిస్టులు, ఓకే, విలేకరులు, ఓకే, అండ్ ప్రజలు. అప్పుడే ఓన్లీ దెన్ వీ కెన్ ట్రూలీ అస్పైర్. మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం సాధిద్దాం అనుకుంటున్నాము, టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలోని మనకి ఏంటి రాజ్యాంగం మనకి ఎస్ మేము చేస్తాం మీకని మనకు ఒక ఒట్టేసి చెప్పిందో దాన్ని పరిరక్షించడానికి మనందరం కలవాలి. ఎవరు గార్డియన్స్కి ఎవరో యాక్ట్ చేయాలండి? జడ్జిలు, బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఐపీఎస్లు, రాజకీయ నాయకులు, తప్పులు జరిగితే 10 మందికి చెప్పే యాక్టివిస్టులు, పత్రికా విలేకరులు అండ్ జనాలు. అప్పుడే మనం వీ కెన్ అస్పైర్ ఫర్ గ్రేట్నెస్. క్లియర్? సో ఫస్ట్ వన్, what is the first one that is asking? Is asking you about the imperativeness. Okay, so imperative, vitally important. Okay, imperative ante enti? VITA, vitally important. IMPORTANT. Deliberation, long discussions. After much deliberations antam kada, founding document, the base, that is the constitution, the Constitution of India, propel, move forward, propelling. Next time, interpret, to read and understand between the lines, to read and understand. Elaga? Between the lines. Pitched battles. Okay, start a fight. You have to pitch a fight. Vanguard, leaders, forerunners. ముందుగా ప్రప్రథమంగా అందరికీ చెప్పే వ్యక్తి అనమాట. మల్టీలింగ్విస్టిక్, మెనీ లాంగ్వేజెస్, LANGUAGES, autonomy, independent, INDEPE, independent, okay, or self-governing, fiscal federalism, money
From center to states. Fiscal federalism undali. Dual, two rule, center state, dual regime. Integral, important federalism, important state and center relation. State and center, integral federalism. Tilt, leaning, fathers tilt towards daughters and mothers towards sons. So that is tilt. So overriding power. ఎమర్జెన్సీ ఉన్నప్పుడే సెంట్రికా పవర్ ఉంది అన్నారు కదా ఆథర్ గారు. ఓవర్ రైడింగ్ టు హ్యావ్ ఇట్స్ సే. నువ్వు చెప్పింది తప్పు, మేము చెప్తున్నాం కదా అని సెంటర్కి ఆ అధికారం ఎప్పుడు వస్తుంది? ఎమర్జెన్సీ అప్పుడు. డెమోక్రాటిక్ వర్క్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ. ప్రజాస్వామ్య బిజినెస్లనే కొన్ని ఉంటాయి. ఎవ్రీడే బిజినెస్ ఆఫ్ ది హౌస్ అంటాం. అండ్ అసెంబ్లీలో సెంట్రల్లోని స్టేట్లలోని ఫంక్షనింగ్ ఉంటాయన్నమాట. సో దే హ్యావ్ టు ఫంక్షన్ ఇన్ అ సర్టన్ వే. దట్ ఈస్ డెమోక్రాటిక్ బిజినెస్ దట్స్ కండక్టెడ్ ఆన్ ఎవ్రీడే బేసిస్. ఫెడరల్, సెంటర్ అండ్ స్టేట్. ఒక సెంటర్ ఉంటుంది, దానికి స్టేట్లన్నీ. ఫెడరల్ స్ట్రక్చర్, ఇయర్ మార్క్, ఎక్స్క్లూజివ్గా ఈ పని కోసమే. ఎక్స్క్లూజివ్. ఫ్రటర్నిటీ, బ్రదర్హుడ్, వసుదైక కుటుంబం, బ్రదర్హుడ్. సెడిషన్, వర్క్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ ఇన్ పవర్. వర్క్ అగేన్స్ట్ గవర్నమెంట్ ఇన్ అథారిటీ. వాళ్ళకి అగేన్స్ట్గా ఏమన్నా చేసినా, ఏమైనా రాసినా, ఏమైనా ఫిల్ములు తీసినా ఓకే దేశద్రోహం ఇది అని అరెస్ట్ చేసేవాడు. స్ట్రింజెంట్, వెరీ స్ట్రిక్ట్. వెరీ స్ట్రిక్ట్. STRICT. స్టాట్యూట్స్, లా. కోహార్ట్స్, పీపుల్ ఆఫ్ సేమ్ ర్యాంక్. కాలేజీల్లో ఉంటారు పీపుల్ ఆఫ్ ది సేమ్ ర్యాంక్. ఓకే, సేమ్ ర్యాంక్. కోహార్ట్స్ అందరూ. క్వశ్చన్ దట్ మెరిట్స్. ఎస్, మెరిట్స్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. అబ్బా మంచి క్వశ్చన్ అడిగారండి. దిట్ మెరిట్స్. ఇంట్రోస్పెక్షన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్. అసలు మనం ప్రజాస్వామ్య విలువలను కరెక్ట్గా కాపాడుతున్నామా లేదా అన్నది అధికారంలో ఉన్న వాళ్ళే వాళ్ళు గుండె మీద చేసుకుని చెప్పాలి. ట్రమండస్, వెరీ వెరీ బిగ్ అండ్ వెరీ హ్యూజ్, ట్రమండస్ రెస్పాన్సిబిలిటీ. ఫోర్సైట్, లుక్ అహెడ్. చాలా ముందు చూపుతో 75 ఏళ్ళు, ఇంకో 75 ఏళ్ళు ముందు ఆలోచించి మాట్లాడారు. ఎవరు? అంబేద్కర్ గారు. స్ట్రైవ్, వర్క్ హార్డ్. చాలా కష్టపడాలి మనం. ఓకే, అండర్లైన్, ఇంపార్టెంట్. హైలైట్, అండర్లైన్ చేసుకోండి అంటాం కదా, హైలైట్ చేసుకోవడం అన్నమాట. ఫ్లెడ్జ్లింగ్, ఇన్ఎక్స్పీరియన్స్డ్ అంటే ఇప్పుడే రెక్కలు వస్తున్న పక్షి. ఓకే, ఫ్లెడ్జ్లింగ్ అన్నమాట, ఇప్పుడే రెక్కలు వస్తున్న పక్షి. డెల్యూషన్, చీట్. You're deluding yourself from reality. Cheat, faster is encourage. ENCOURAGE, encourage. Clear? So these are the words, or are there any more? So these are the words and vocabulary. Oh, still there are. I'm sorry. Still they are. Yes, sir. Neutralizing, calming down, having no effect. Calming down, neutralize cheyandi antam. Revamp, change completely. Change completely. Accusation, aropana. Okay, to point fingers. వీడు చేశాడు, వాడు చేశాడు అనుకుంటూ. Evolve, come to life. Come to life. Perspective, viewpoint. Right? So perspective అనగానే ఏంటి? మనకు వ్యూ పాయింట్ అంటే కామన్ హ్యూమరస్ స్టేట్మెంట్ విల్ బీ సంథింగ్ లైక్ దిస్. మా అబ్బాయికి బుర్రలేదండి, మా కోడలు చెప్పిందే వింటాడు. మా అల్లుడు చాలా మంచివాడు, మా అమ్మాయి చెప్పిందే వింటారు. Okay, the same mother says both things. So that is a perspective, a viewpoint.
that people have. So, common trope అనగానే overused theme or device. It's become a overused theme. Overused theme అయిపోయింది అనమాట. Okay, it's become a common trope. Disservice, not giving due credit. నాట్ గివింగ్ డ్యూ క్రెడిట్. వాళ్ళు చేసిన మంచికి మనం హర్షించాలి. క్లియర్ హెడ్ అంటే గైడెన్స్, ఇట్ షుడ్ బి ప్రాపర్. ఓకే, గైడెన్స్ అంటే షో, ప్రాపర్ వే ఆఫ్ షోయింగ్, వే హెడ్, ముందుకు ఎలా వెళ్ళాలి అన్నది చాలా క్లియర్గా ఉండాలి. aspire, to aim for. So these are the vocabulary words from this article that is talking about how the Constituent Assembly has worked its way and then brought into force a great founding document which has been guiding India for the past 75 years, and how we need to protect it and how we need to safeguard it. A beautiful article all in all, makes for a very good reading, a lot of synonyms and antonyms and grammar and close test and between the lines you can understand. Apart from that, it's a very good article for reading comprehension. So I should thank Subhash, Mamta and Dolly for the slides, and I thank my colleague Santosh for recording these classes. I am Dr. Srinivas Pulyapudi, getting these classes to you with the encouragement of the IACE management, Director Srinivas Garu and Chairman Vinay Reddy Garu. Happy weekend.